నమో వెంకటేశ నమో తిరుమలేశ ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా కన్నుల పండుగ కలియుగ మందున కలలే పండగ కాంచిన వారికి కన్నుల పండుగ కలియుగ మందున కలలే పండగ వెంకటరమణుని విభవము చూడగా పాహిమాం శ్రీనివాస రక్షణం. నేను గోవిందమాల గురుస్వామి గోపాల్ గోవిందమాల దిష్టపీఠం కర్మగఢ్ హైదరాబాద్ నుండి. ప్రతి సంవత్సరము మనం కర్మన్ ఘాట్ లో క్రాంతి నగర్ గ్రౌండ్ అంటే పోచమ్మ టెంపుల్ గ్రౌండ్ లో మనం వెంకటేశ్వర కళ్యాణం చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా వచ్చే నెల అంటే ఫిబ్రవరి 14వ తారీఖున ఉదయం 7 గంటల నుండి స్వామివారి కళ్యాణం ప్రారంభమవుతుంది. కాబట్టి అందరికీ ఇదే మా ఆహ్వానం. వెంకటేశ్వర భక్తులకి స్వామివారి అనుగ్రహం కృపా కటాక్షాలు పొందాలనుకునే వారికి ఇది రేప పాట దర్శనమే సరిపోతుంది. వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంటే లోక కళ్యాణం. ఎవరో ప్రత్యేకంగా ఆహ్వానం పంపించక్కర్లేదు. ఎవరి ద్వారాగైనా సరే వాట్సాప్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ చెప్పడం కానీ ఎలాగా పలానా చోట కళ్యాణం ఉంది అని చెబితే అది శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని కళ్యాణానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా భావించాలి. ఎందుకంటే స్వామి కళ్యాణం లోక కళ్యాణం కాబట్టి అందరూ కూడా గోవిందులందరూ సివిలియన్స్ వెంకటేశ్వర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొంది మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశాము. తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా ఇదే మా ఆహ్వానము. వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంటేనే లోక కళ్యాణం. ఇదే అందరికీ మా ఆహ్వానము. ఫిబ్రవరి అంటే వచ్చే నెల 14వ తారీఖున పొద్దున 7 గంటల నుంచి కళ్యాణం ప్రారంభం అవుతుంది. హోమాలు కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి ఎవరైనా భక్తులు ఇందులో ఈ కళ్యాణంలో కూర్చోవాలని కానీ కళ్యాణాన్ని మనం వాళ్ళ దగ్గర ఉండి జరిపించుకోవాలనుకున్న వాళ్ళు కూడా మాకు స్క్రీన్ నెంబర్ ఉంటుంది, మాకు కాల్ చేయొచ్చు. చక్కగా అందరూ కూర్చొని స్వామివారి కళ్యాణం చేసుకొని, స్వామివారి కళ్యాణం అంటే సకల దేవత ఆహ్వానమే. సకల దేవతలని ఆహ్వానించడం జరుగుతుంది ఫస్ట్ కళ్యాణానికి. సో మనకి అలాంటి అవకాశం దొరికినందుకు మనం ఎంతో ధన్యులము. కాబట్టి ఎవరి ద్వారా తెలిసినా మీకు వెంటనే మీరు కళ్యాణానికి రావచ్చు. అందరూ ఆహ్వానితులే. కుటుంబ సపరివారంగా రండి, స్వామివారి కృపా కటాక్షాలు పొందండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. భక్తులందరికీ ఇదే ఆహ్వానము. ఫిబ్రవరి 14వ తారీఖున వచ్చే నెల 14వ తారీఖున 1 గంట నుండి అన్నమయ్య పీఠం ఆధ్వర్యంలో తిరుమల సమస్యల గురించి, తిరుమల తిరుపతిలో సమస్యల గురించి, తర్వాత మన హిందూ ధర్మానికి సంబంధించిన సమస్యల గురించి చర్చించడానికి అన్నమయ్య పీఠం వాళ్ళ ఆధ్వర్యంలో మీటింగ్ అంటే ఒక సమావేశం జరుగుతుంది. ఇందులో ప్రతి గురువుని ఆహ్వానిస్తున్నాము. అట్లాగే గోవిందుల్ని, అయ్యప్ప స్వామి భక్తుల్ని, అట్లాగే ఆంజనేయ స్వామి భక్తుల్ని, తర్వాత అమ్మవారి మాల వేసుకున్న భవానీ మాలదారుల్ని, ప్రతి మాలదారుల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ వచ్చి మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ అన్నమయ్య పీఠం దృష్టికి తీసుకురావాలి. అట్లాగే ఎవరైతే గురువులు ఉన్నారో గురువులకి 15,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని మనం ప్రతిపాదించుకొని అందరికీ విన్నవించుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా గురువులందరూ కూడా ఈ మీటింగ్కి హాజరై మన హిందూ ధర్మంలో అంటే గురువులకి యోగులు, సిద్ధ పురుషులు, కళాకారులు ఎంతో మంది ఉన్నారు, భజన కళాకారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సరైన సముచితమైన గౌరవం దక్కాలి. అట్లాగే గౌరవ వేతనం ఉండాలి, వాళ్ళకు ప్రత్యేకమైన దర్శనం ఉండాలి అనే తదితర అంశాల గురించి చర్చించడం జరుగుతుంది.
నేను ఈ హైదరాబాదు సంబంధించిన గౌరవ అధ్యక్షుడిని, అంటే జాతీయ గౌరవ అధ్యక్షుడిని, ప్లస్ ఈ తెలంగాణ దానికి సంబంధించి కూడా నేను అధ్యక్షుడిగా ఉన్నాను. కాబట్టి అందరికీ ఇదే మా ఆహ్వానము. అతిపెద్ద సంఖ్యలో మీరు బయలుదేరి వచ్చి గురువులకు వచ్చేసి వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని ముందుగా ముందు ఎలా వెళ్ళాలి, ఇలా గౌరవ వేతనం ఎలా ఇవ్వాలి అనే దాని గురించి మనం చర్చించుకోవాలనుకుంటున్నాము. కాబట్టి విజయ శంకర స్వామీజీ అన్నమయ్య పీఠం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కళాకారులని, యోగులని, సిద్ధపురుషులని, దీక్షాపరులని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. అయ్యప్ప దీక్ష, గోవిందమాల దీక్ష, శివమాలలు, భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు, తర్వాత కళాకారులు అంటే భజన కళాకారులు, యోగులు, సిద్ధపురుషులు అందరికీ ఇదే మా ఆహ్వానం. అధిక సంఖ్యలో ఎవరి ద్వారాగైనా మీకు తెలిసినా మీరు ఖచ్చితంగా రండి. ఫిబ్రవరి 14వ తారీఖు 1 గంట నుండి క్రాంతినగర్ గ్రౌండ్లో, పోచమ్మ గ్రౌండ్ అంటారు, అక్కడ ఇది కర్మన్ ఘాట్ క్రాంతినగర్ గ్రౌండ్లో ఇది జరుగుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని మన హిందూ దానికి సంబంధించిన సమస్యలను చర్చించుకొని ఒక తాటి మీదకి అందరూ రావాలని ఆహ్వానిస్తున్నాము. అందరం కూడా ఒక తాటి మీదకి వస్తే తప్ప ఏది కూడా మనం సాధించుకోలేము. కాబట్టి అందరూ కూడా వచ్చి ఒక తాటి మీద నిలబడి మన హక్కుని మనం పరిరక్షించుకొని మన హక్కుగా భావించి గౌరవ వేతనం కానివ్వండి, ప్రత్యేక దర్శనాలు కానివ్వండి, ఎక్కడైతే అన్యాక్రాంతమైన గుడులని బాగు చేయడం కానివ్వండి, అవన్నీ టీటీడీ ఆధ్వర్యంలోకి తీసుకురావటము. ధూపదీప నైవేద్యాలు లేని గుళ్ళు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం చక్కగా చర్చించుకొని ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయి, తర్వాత మనకి దానికి సంబంధించిన ఐడి కార్డ్స్ కూడాను, అంటే అన్నమయ్య పీఠం నుండి అందులో చేరిన వాళ్ళకి ఐడి కార్డ్స్ దాని గురించి కూడా ప్రస్తావించాము, మాట్లాడుకోవచ్చు. తప్పకుండా అందరూ కూడా 14వ తారీఖున రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. జై